నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇప్పుడు రేప్ టీ మూవీ టీం ఉన్నారు. వాళ్ళతో కాసేపు చిట్ చాట్. నమస్తే సార్. నమస్తే అండి. మేడం. హాయ్. బాగున్నారా? బాగున్నా. రేప్ టీ అంటే ఏంటి సార్? అంటే రేప్ కి ఇప్పుడు రేప్ అది జరుగుతుంది కదా, అంటే దానికి సంబంధించిందా? అంటే బయట అందరూ కూడా ప్రొనౌన్స్ ఎలా చేస్తున్నారంటే రేప్ డి అంటే రేప్ జరిగిందా అన్నట్టుగా ఒక వర్డ్ అయితే వస్తుంది. సో ఆ మూవీ గురించి చెప్పండి సార్. అంటే మీరు అన్నట్టు ప్రొనౌన్సియేషన్ చాలా మంది ఈ రేప్డీని రేప్డ్ అని కూడా అనేస్తున్నారు. బట్ ఇది రేప్డీ అండి. రేప్డీ అంటే ఇది రేపుకి సంబంధించిందని కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ, అంటే డ్రగ్స్ మాఫియా బ్యాక్గ్రౌండ్లో జరిగే కథ అనమాట. సో దాంట్లో ఏంటంటే రేప్డీ అనేది ఒక డ్రగ్కి సంబంధించిన విషయం. సో అది ఒక పేరు, ఒక నేమ్ అనమాట. సో దాన్నే తీసుకున్నాం అనమాట. తీసుకుని దీనికి పెట్టడం జరిగింది యాక్చువల్గా. ఓకే సార్, ఇప్పుడు మీరు డ్రగ్స్ అంటున్నారు. సో డ్రగ్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు రీసెంట్గా కలకత్తా ఇష్యూ అందరికీ తెలిసిందే. సో దానికి బేస్ చేసుకుని ఏమన్నా తీసారా సార్? అంటే యాక్చువల్గా మంది ఇప్పుడు రిలీజ్ అయిన టైంకి కరెక్ట్గా కలకత్తా ఇష్యూ కూడా జరగడం జరిగింది. బట్ ఇలాంటివి ఇక్కడ ఇండియాలో కొన్ని జరుగుతున్నాయి అనేది బేసిక్గా మేము ఇమాజిన్ చేసుకున్న కథలో ఉందన్నమాట. అంటే మనకు వచ్చిన ట్రూ బేస్డ్ స్టోరీస్ కొన్ని రీసెర్చ్ చేసాము ఈ స్టోరీ రాసుకోవడానికి ముందు. సో అది రాసుకునేటప్పుడు రాసుకున్న కథ ఇది. అవన్నీ రీసెర్చ్ చేసి రాసుకున్నప్పుడు ఈ కలకత్తాకి సంబంధించిన మ్యాటర్ మొన్న వచ్చినప్పుడు మ్యాచ్ చేసి చూసుకుంటే యాక్చువల్గా మా కంటెంట్లో ఏముందంటే ఇలాగే అంటే మా దాంట్లో యాక్చువల్గా అంటే ఇది ఎక్కడో ఇంటర్నేషనల్గా ఇంపోర్ట్ అయ్యి వచ్చే డ్రగ్ కాదు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం మా కథలో. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాగ ఒక మెడికల్ కాలేజీలో జరుగుతోంది, ఒక ల్యాబ్లో. అలా జరుగుతున్న దాంట్లో ఒక జూనియర్ డాక్టర్ చూడడము, ఒక అమ్మాయి. సో ఆ చూసిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది దాని మీద మేము కథ చేసాము. యాక్చువల్గా ఇది మేము 3 seasons గా ప్లాన్ చేసాం అనమాట. సో ఇది సెకండ్ సీజన్ లో రివీల్ అవుతుంది అనమాట, దీనికి సంబంధించిన స్టోరీ అంతా. ఓకే, సెకండ్ సీజన్ కూడా ఉంది అయితే? ఉంది. సో దీనికి సంబంధించి అంతా అందులో రివీల్ అవుతుంది. సో అది మేము బేస్ చేసుకుని చేసాము. బట్ సిమిలర్ గా అలాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మొన్న కలకత్తాలో జరిగిన రేప్ కేసు అనమాట. సో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు జరిగింది ఒరిజినాలిటీ ఉందిగా, ఒరిజినల్ గా ఏం జరిగింది అనేది కూడా దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాము. సో అది కూడా నెక్స్ట్ వచ్చే సీజన్ లో డెఫినెట్ గా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఇంకొంచెం లైవ్లీగా దీన్ని తీసుకువచ్చి జరిగిన ట్రూత్ ని కొంచెం ఏదైనా పెట్టి చేద్దామని ట్రై చేస్తున్నాం. నమస్తే మేడం, తెలుగు వస్తుందా? తెలుగు అమ్మాయా మేడం మీరు? తెలుగు బాగా వచ్చిన అమ్మాయి. ఓకే, బాగా వచ్చిన అమ్మాయి. అంటే చూడ్డానికి కొంచెం నార్త్ ఇండియన్, కొంచెం ఏంటి మొత్తం నార్త్ ఇండియన్ లా ఉన్నారు. సో తెలుగు వస్తుందా అని. పుట్టి పెరిగింది ఇక్కడే. ఓకే, తెలుగు వచ్చు, బట్ రూట్స్ ఆర్ మరాఠీ. ఓకే. సో లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి మేడం మీకు మోస్ట్లీ? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ. ఇంకేమున్నాయి? ఎవరైనా కన్నడ మాట్లాడినా ఏదో పైన పైన అర్థమవుతుంది. ఓ సార్, మీకు ఎన్ని వచ్చు సార్ లాంగ్వేజెస్? నాకు 3 అమ్మా, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. ఓకే ఓకే మేడం. సో మీ క్యారెక్టర్ వచ్చేసి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక పోలీస్ అంటే ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా. సో మీరు అసలు ఈ కథ విన్నప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్, మై ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్. అండ్ సార్ నుంచి ఐ స్టార్టెడ్ ఆఫ్ ఈ కెరియర్ లోకి ఎంటర్ అయ్యేది. అండ్ ద మూమెంట్ సార్ టోల్డ్ మీ, నేను ఛాలెంజ్ గా తీసుకున్నా. అంటే అప్పటి వరకు ఐమ్ లైక్ మేబీ నాకు ఇలాంటి రూల్స్ రావాలి అది ఇది. బట్ ద మూమెంట్ సార్ గేవ్ మీ మై క్యారెక్టర్ అండ్ ద హోల్ స్టోరీ లైన్, ఐమ్ లైక్ దిస్ ఇస్ ఇట్. నా కెరియర్ కి దీనికన్నా బెటర్ ఇంకొక క్యారెక్టర్ లేదు టు స్టార్ట్ ఆఫ్. అండ్ వి డిడ్ లుక్ టెస్ట్ అండ్ సో మచ్ మోర్. అండ్ సమ్వేర్ ఐ కుడ్ సీ దట్ ఆ క్యారెక్టర్ పుట్టించిన క్యారెక్టర్ కి ఐ వాజ్ డూయింగ్ జస్టిస్. ఓకే. సో సో గ్లామరస్ పోలీసా లేకపోతే చాలా సీరియస్ గా ఉన్న పోలీసా? చెప్పండి సార్. నేను అదే, ఇఫ్ యూ వాచ్ ద వెబ్ సిరీస్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ సీరియస్ సార్ట్ ఆఫ్ ఎ పోలీస్. ఓకే. కానీ అంటే గ్లామరస్ గా కనబడుతుంది, పోలీస్ డ్రెస్ లో చాలా బాగుంది అమ్మాయి. ఓకే. సో అది మన వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ డెఫినెట్ గా అర్థం అవుతుంది. ఓకే, అయితే గ్లామరస్ పోలీస్ అన్నమాట. గ్లామరస్ పోలీస్, బట్ చాలా సీరియస్ గా డ్రైవ్ అయ్యే క్యారెక్టర్. ఓకే సార్, ఇప్పుడు కమింగ్ టు మూవీ, సాంగ్ వచ్చేసి ఒక స్పెషల్ సాంగ్ అనేసి అదే ప్రోమోలో ఉంది కదా, ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది కదా, ఆ సాంగ్ గురించి చెప్పండి సార్.
అది యాక్చువల్ గా టైటిల్ ట్రాక్ అండి, Okay. రేప్ డి టైటిల్ ట్రాక్ అని చెప్పేసి చేసాము. అండ్ మన టైటిల్స్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వస్తుంది అది. Hmm. అది రామ్ జోగయ్య శాస్త్రి గారు రాశారు అనమాట, వికాస్ కుర్మిళ్ళ మ్యూజిక్ చేశారు. ఓకే. ఆ, చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ యాక్చువల్ గా. అండ్ భార్గవి పిళ్ళై పాడారు ఆ పాటని. ఓకే. సో అది బాగా వైరల్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు రామ్ జోగయ్య శాస్త్రి గారు. యాక్చువల్ గా మేము వెళ్ళి ఆయన అప్రోచ్ అవగానే పాపం ఆయన సరే రాస్తాను, ముందు ట్యూన్ పంపించండి అన్నారు. కంటెంట్ వినగానే ఆయన డిస్కస్ చేయగానే సో ఇది ఇలా రాస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తూ రాశారు. చాలా బాగా వచ్చాయి లిరిక్స్. అండ్ ఓకే. దానివల్ల ఇంకొంచెం లైవ్లీగా అయ్యిందనమాట. సో అంటే మూడ్ ని డైరెక్ట్ గా డ్రైవ్ చేశారు ఆయన, అంటే టైటిల్స్ లోంచి కంటెంట్ లోకి పర్ఫెక్ట్ గా అలా డ్రైవ్ చేశారు అనమాట. సో నేను Okay. మొత్తం కథ అంతా ఎంతసేపు చెప్పానో ఆయన ఆ సాంగ్ లో చెప్పేశారు. ఓకే. సో ఓకే సార్, ఇంకొకటి, అసలు మామూలుగా ఇది వెబ్ సిరీస్ లా స్టార్ట్ చేశారు అని అన్నారు. ఇది మీరు మూవీ కట్లా ఎందుకని రిలీజ్ చేశారు సార్? అంటే యాక్చువల్ గా ఇది మేము ఏంటంటే వెబ్ సిరీస్ గా నే స్టార్ట్ చేసాము. వెబ్ సిరీస్ గానే రిలీజ్ చేద్దాం అనే నాది ప్లాన్ యాక్చువల్ గా. అంటే స్క్రీన్ ప్లే గానీ అన్ని కూడా వెబ్ సిరీస్ కి తగ్గట్టుగా దాని ప్యాటర్న్ లోనే నేను చేయడం జరిగింది కాబట్టి, ఓకే. సో వెబ్ సిరీస్ గా బయటకు రావడం బాగుంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మేము రిలీజ్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఓటీటీ వాళ్ళు మమ్మల్ని అడిగిన విధానానికి దానికి ఏం చేయాల్సి వచ్చిందంటే మూవీ కట్ లాగా తీసుకురావడం జరిగింది. ఓకే. సో మనం అప్పుడప్పుడు మళ్ళీ మొత్తం షూట్ చేయలేం కాబట్టి వెబ్ సిరీస్ నే మూవీ కట్ లాగా మార్చాం అనమాట. సో మార్చి మూవీ కట్ లో కూడా రిలీజ్ చేసాము అండ్ వెబ్ కట్ లో కూడా రిలీజ్ చేసాము. వెబ్ కట్ వచ్చేసి వెబ్ సిరీస్ గా చూడాలనుకునే ఆడియన్స్ అందరూ కూడా డిసినిటీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వెబ్ సిరీస్ చూడొచ్చు. ఓకే. సో అది అవైలబుల్ గానే ఉంది. అలాగే మూవీ కట్ లో చూడాలనుకునే వాళ్ళందరూ కూడా హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, వాచో, ఏబిసి టాకీస్, టాటా ప్లే బింగో, విఐ మూవీస్ ఇలాగా ఇంకొన్ని ఓటీటీల్లో కూడా అవైలబుల్ గా ఉంది. సో దాంట్లో వాళ్ళు వాచ్ చేయొచ్చు. ఓకే. సో మేడం, ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ మూవీ, అంటే ఇప్పుడు మీరు నార్త్ నుంచి, అంటే మిమ్మల్ని చూస్తే నార్త్ సైడ్ అన్నట్టు ఉన్నారు కదా. సో ఇప్పుడు సౌత్ లో ఒక ఫస్ట్ మూవీ సౌత్ వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు ఆనెస్ట్లీ అంటే ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఐడియా లేదు. ఇప్పుడు కూడా నాకు సార్ ఎవరైనా అంటే ఫస్ట్ ఫోటో చూపియండి అంటే నేను గుర్తుపెడతాను, పేరుతో గుర్తుపెట్టలేను. అండ్ నాకు జీరో ఐడియా, అంటే వినడం అంతా పబ్లిక్ టాక్స్ లో విన్నాను తప్ప రియాలిటీలో ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ దెన్ వెన్ ఐ వెంట్ టు దిస్ సెట్, వీళ్ళ సెట్ తో అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. I did not feel like నేను షూట్ చేస్తున్నానా, వర్క్ చేస్తున్నానా, ఇతను మా డైరెక్టర్ సార్, I never was like that. And my producer ma'am, she is such a beautiful soul. ఓకే. It is very beautiful. అండ్ మీరు ముందు మోడల్ అని మాకు తెలిసింది. సో ఆ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎలా? యా, అంటే అదే మోడలింగ్ లో ఉన్నప్పుడు కూడా తెలుగులో నేనే మాట్లాడుతుండే. ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ వన్స్, బట్ మీడియా కవరేజ్ ఏది ఇచ్చినా దేనికైనా రిలేటెడ్ టు ద బ్రాండ్ నేను తెలుగులో మాట్లాడుతుండే. సో అలా అని ఇది బయట స్ప్రెడ్ అయింది దట్ ఐ నో తెలుగు, సో ఒక తెలుగు అమ్మాయి ఉంది అనేది, తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్టు. అండ్ అఫ్ కోర్స్ దే వర్ లైక్ మోడల్ కూడా ఉంది, సో గ్రూమింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, తెలుగు వచ్చు, సో లాంగ్వేజ్ ఇష్యూ లేదు, ఒకటే రావాల్సింది యాక్టింగ్. సో ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయితే చాలు అనేది ఉండే. ఛాన్సెస్ వచ్చింది. సో ఫస్ట్ ఆపర్చునిటీ నేను సార్తో తీసుకున్నాను బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ రోల్ అనేది. ఓకే. మీకు ఆ క్యారెక్టర్ రోల్ అంటున్నారు కదా, సో కొంచెం మీ క్యారెక్టర్ గురించి. ఇంట్రెస్టింగ్. సో ఐఎమ్ ఎ వెరీ స్ట్రిక్ట్ కాప్. ఓకే. అండ్ ఇంకేముంది సార్ నా క్యారెక్టర్ గురించి? స్ట్రిక్ట్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేషన్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ యాక్చువల్ గా ఏసీపీ కారుణ్య చౌదరిగా చేశారు. సో తను సీనియర్ ఆఫీసర్ అన్నమాట. సో తను రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏసీపీని కూడా అలర్ట్ చేయడం, రమ్మడము, ఇష్యూ ఇలా ఇక్కడ దాకా వచ్చిందండము, అక్కడ ఏదైనా ఇట్లా తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా చేస్తుంది అనమాట. సో ఇన్వెస్టిగేషన్ అంతా తను చాలా హెల్పింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మేము ఇంటర్వ్యూ చేస్తుంటే డైరెక్టర్ సార్ చాలా ఫన్నీగా ఉన్నారు. ఫన్నీగా చాలా, ఈవెన్ కొంచెం ర్యాగింగ్ గా కూడా అనిపించారు. సో సెట్స్ లో ఎలా ఉంటారు సార్ అసలు? ఫన్, పిక్నిక్, షూటింగ్ డేస్ ఆర్ పిక్నిక్ డేస్. అవునా? అంతే. షూట్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అయిపోయింది అసలు తెలియదు. ఓకే. సో ఇప్పుడు 2 గురించి వెయిటింగ్ అన్నమాట. యా, ఇప్పుడు సీజన్ 2. ఓకే సార్, ఇప్పుడు ఎన్ని డేస్ జరిగింది సార్ షూటింగ్ అనేది? షూటింగ్ ఇది మేము ఆల్మోస్ట్ ఒక 25 days షూట్ చేసామండి. ఇక్కడ హైదరాబాద్ లో షూట్ చేసాము అండ్ గోవా కూడా వెళ్ళాము. గోవాలో కూడా షూట్ చేసాం. గోవాలో మాకు తీసుకెళ్ళాలి.
గోవాలో వేరే ఆర్టిస్ట్ అనమాట, అంటే బెంగాలీ హీరోయిన్ అట్లా ఒక వాళ్ళది వేరే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుంది. సార్ పోలీస్ అండ్ వాళ్ళు మేయర్ వెళ్ళారా డాటర్ గోవాకి? అంటే అక్కడ జరిగింది కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది హైదరాబాద్ లో. ఓకే, అందుకని గోవా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తారు గోవా. నెక్స్ట్ టైం మీ కాప్స్ కూడా గోవాలో గోవా తీసుకెళ్ళాలా? సరే గోవాకి వెళ్ళిపోదాం అయితే. ఓకే సార్, ఇంకా యాక్షన్ సీన్స్ గురించి చెప్పండి సార్. ఇది అంటే ఇందులో యాక్చువల్గా డ్రామా ఎక్కువ ఉంది. Okay. సో ఇందులో అంటే మెయిన్ ఒక పొలిటికల్ పర్సనాలిటీ, ఒక ఫిలిం సెలబ్రిటీ, ఇలా వీళ్ళందరూ కొంచెం కొంతమంది డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయిన పీపుల్ ఉంటారనమాట. ఓకే, సో ఒక మెడికల్ కాలేజ్ డీన్ ఇలా. సో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరిగింది, అసలు ఏంటి అనేది దానికి సంబంధించింది డ్రామా ఉంటుంది. సో వాళ్ళ క్యారెక్టరేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అని ఆ ప్యాటర్న్ లో డ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో వీళ్ళు ఒక్కొక్కరు 1 by 1 చనిపోతూ ఉంటారు. సో అది Okay. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల మోటో ఏంటి అనే దాని మీద డ్రైవ్ అవుతుంది. ఆ మోటో అనేది తెలిసిన తర్వాత ఇందాక మీకు చెప్పినట్టు సో ఏం రేపు జరిగింది, అసలు ఏం గొడవ జరిగింది, దానికి ఎందుకని వాళ్ళు రెవెన్యూ తీర్చుకుంటున్నారు అనే ప్యాటర్న్ లో కథ డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఓకే. Yeah. చాలా డ్రగ్స్ లో చాలా రకాలు ఉంటాయి కదా సార్, స్పెసిఫిక్ గా రేప్ డి అనేది ఎందుకు తీసుకున్నారు? అంటే ఇది ఎలా అంటే మనం చాలా న్యూస్లో బట్టలు ఇక్కడ అక్కడ చూసుంటాం కదా. సో ఇందులో ఏంటంటే ఒక అమ్మాయిని ఎవరినైనా మామూలుగా వాళ్ళు, దీనికి పేరే రేప్ డి అని ఎందుకు వచ్చిందంటే రేప్ డేట్ డ్రగ్ అంటారు దీన్ని. రేప్ డేట్ డ్రగ్ అంటే ఏంటంటే జనరల్గా వీళ్ళు పబ్స్లో కానీ వాళ్ళు పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఇటువంటి డ్రగ్ కనుక అమ్మాయిలకి ఇచ్చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇంకా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తారు అనమాట. ఓకే, సో అట్లా చేసి వాళ్ళు వాళ్ళ మీద లైంగిక దాడి చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికోసం వాళ్ళు అలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. సో అందుకని ఆ డ్రగ్ని బ్యాక్ డ్రాప్గా తీసుకున్నాం, దాని పేరు అందుకే అదే పెట్టాం. ఓకే సార్. ఇప్పుడు మీ ఇంతకు ముందు మీ సినిమాలు చూసుకుంటే చాలా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అట్లా ఉన్నాయి కదా. ప్రజెంట్ మూవీ కొంచెం అడల్టరీగా ఉంది. సో ఏంటి సార్ డిఫరెన్స్, ఎందుకు అలా? అంటే ఇంతకుముందు నేను వీడి మామూలుడు కాదు, జలక్ మూవీస్ చేశాను. నాకు అప్పుడు ఫస్ట్ సినిమా ఓన్లీ ఐటమ్ సాంగ్, అందులో మొమెత్ ఖాన్తో ఒకటి చేశాం కాబట్టి వాళ్ళు సెన్సార్ వాళ్ళు యూబై ఇచ్చారు. అదర్వైజ్ Okay. ఇట్స్ క్లీన్ ఫిల్మ్, మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్. దాని తర్వాత జలక్ అని చేసాము, ఇట్స్ ఏ యూత్ఫుల్ లవ్ స్టోరీ అది. సో అది క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. సో నేను అంటే నా ప్యాటర్న్, నాకు ఇష్టమైన జోనర్ ఏంటంటే ఎంటర్టైనర్స్ తీయడం యాక్చువల్గా. ఓకే, బట్ ఇదేంటంటే ఆఫ్టర్ కరోనా అండి, కరోనా తర్వాత లాక్డౌన్ అయిపోవడము, థియేటర్స్ ఓపెన్ కాకపోవడము, ఇలాంటి ఒక దీంట్లోంచి బయటకు వచ్చే మూమెంట్లో యాక్చువల్గా ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మాకు. చేసి లేవు ఓటీటీ రైజ్ అవుతుంది కాబట్టి ఓటీటీలో కోసం ఏదైనా ఒక ప్రొడక్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో వెబ్ సిరీస్ చేద్దామని యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నప్పుడు వెబ్ సిరీస్ ఎటువంటివి వెళ్తున్నాయని మనం రీసెర్చ్ చేస్తే దాంట్లో మనకి అనిపించిన ప్యాటర్న్ ఇదనమాట. సో క్రైమ్ థ్రిల్లర్స్ బాగా పోతున్నాయి, సో క్రైమ్ థ్రిల్లర్లోకి వెళ్దాం అని చెప్పి. అండ్ ఓటీటీలో కొంచెం బోల్డ్గా ఉంటేనే ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అండ్ ఓటీటీ ఆడియన్స్ కొంచెం బోల్డ్గా చూస్తున్నారు అని చెప్పేసి దానికోసం ఇందులో బోల్డ్ సీన్స్ తీయడం జరిగింది. యాక్చువల్గా నాకు బోల్డ్ సీన్స్ తీయడం అంటే పెద్ద ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా లేదు. నేనే అసలు చేసేటప్పుడే నాకే సిగ్గు అనిపించింది, నాకే ఎందుకు ఒక రకంగా అనిపించింది. ఏమనుకున్నారు సార్ అట్లా తీసేటప్పుడు? అంటే తీసేటప్పుడు ప్రొఫెషనల్ గా ఉంటుంది, బట్ అక్కడ ఇలా చేయాలా చేయని చెప్తుంటే చూపించేవారా సార్? లేదు అటువంటి ప్రయోగాలు ఏం చేయలేదు. ఆర్టిస్ట్ వాళ్ళు చెప్పాము, వాళ్ళు బాగా చేశారు. అందరూ ఫ్రెండ్స్ గా చక్కగా కలిసిపోయి ఇందాక తను చెప్పినట్టు పిక్నిక్ లా చేసుకున్నాం, అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో ఇలా చేయాలి, నేను తీసుకుంటా కానీ మీరు ఇలా చేయండి, నేను ఒకసారి చెప్పేసి వదిలేస్తే వాళ్ళు కోఆపరేట్ చేసి అలా చేసాం. యాక్చువల్ గా నేను దానికి ఎక్కువ టీచింగ్ ఏమక్కర్లేదు అండ్ చేసి చూపించడాలు అయ్యేం లేవు, అట్లాంటిది ఏం చేయలేదు. ఓకే మేడం, ఇప్పుడు మీ మూవీలో మీకు బెస్ట్ అనిపించిన సీన్ ఏది ఉంది? బెస్ట్ సో దేర్ వాజ్ ఎ ప్లేస్ వేర్, అది ట్రైలర్ లో కూడా ఉంది, నాది ఒక షార్ట్ గన్ తో నేను ఇలా జస్ట్ లుకింగ్ అరౌండ్ అండ్ ఆ ఫీల్ ఆఫ్ ద కాప్ అనేది వచ్చింది. ఆ సీన్ నేను ట్రైలర్ లో కూడా వచ్చింది అది. సో దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ దట్ ఐ లైక్. మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే కొంచెం? లేదు, అలా బేసిక్లీ నా క్యారెక్టర్ వాజ్ వెరీ స్మూత్, డిఫికల్ట్. జస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ లో డ్రైవ్ అవుతూ ఉంటుంది క్యారెక్టర్. సో అందుకనే స్మూతర్ వేలో ఉంటుంది.
ఓకే. యాక్చువల్ గా అనమాట. but మంచి క్యారెక్టర్. అంటే dialogue ఇప్పుడే కూడా సెకండ్ సీజన్ సంబంధించి ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. బట్ మనం Okay. అది మొత్తం చెప్తే ఇప్పుడు Okay. very smooth character, nothing very difficult, complicated in లేదు. ఓకే. ఆ వచ్చే దాంట్లో కూడా మేము పోలీస్ లానే చూడాలా లేకపోతే వేరే క్యారెక్టర్? కొంచెం ఇప్పుడు సీజన్ 1 లో తను మీరు పోలీస్ లాగే చూస్తారు. సీజన్ 2 లో మాత్రం తాను గ్లామరస్ గా అండ్ పోలీస్ గా 2 వేరియేషన్స్ లోనే కనబడుతుంది. ఓకే. యాక్చువల్ గా కథకి చాలా కీ క్యారెక్టర్ అనమాట తంది. ఓకే. సో అసలు ఎవరైతే కిల్లర్ ఉన్నారో వాళ్ళతో ఒక లింక్ ఉంటుంది ఓకే. ఈ అంటే పోలీస్ లైక్ విలన్ లానా లేకపోతే విలన్ కాదు. Okay. అదంతా ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది. మూవీ? దానికోసం season 2 చూడాలి. సీజన్ 2 Okay. చూడాలి. ఓకే. Correct. ఇంకా మేడం చెప్పండి మీ మూవీ ఫీల్డ్ అనేది ఎలా ఉంది? So far so good, beautiful journey. ఇప్పటి వరకు చేసేవన్నీ luckily are very good. So I never faced ఎలాంటి issues అయితే ఫేస్ చేయాలని. ఓకే. Good for me. ఓకే. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ రావాలి అంటే ఎలాంటి క్యారెక్టర్ రావాలనుకుంటున్నారు? మోర్ లైక్ మన బాలీవుడ్ సైడ్ లో ఉన్న స్టోరీ లైన్స్ కి మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే ఇట్ వుడ్ బి గ్రేట్. బికాస్ వాళ్ళు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని మూవీలో పోర్ట్రే చేస్తారు. సో మోర్ లైక్ దట్ సైడ్ లైక్ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఎ థింగ్ అలా. అండ్ నాకు మన తెలుగులో అంటే సాయి పల్లవి చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఓకే. for her characters, very challenging, may be dance or whatever. లేడీ So- సూపర్ స్టార్. Yeah, something like, అంటే most of the side ఎలా అంటే నేను లేడీ ఓరియంటెడ్ ప్లస్ ఆల్సో మన బ్యాక్ ఇన్ 90s రూట్స్ కి తీసుకెళ్లాలని ఉంది. వేర్ యూనో ఆడపిల్ల అంటే ఒక వెరీ డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ గర్ల్ అనేది. సో ఐ వాంట్ టేక్ బ్యాక్ టైమ్ టు ఎర్లీ 90s వేర్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ యూస్ టు బి ఫెమినైన్ సైడ్. So ఓకే. something like that I'm looking forward to. ఓకే. మీ ఇంట్లో ఇట్లా మూవీస్ లోకి వెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మేడం? Yeah, this was my mom's dream. ఓకే. Big support. Like ఈ రోజే పొద్దున ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్ చేశాను దట్ వీళ్ళందరూ సపోర్ట్ లేకుంటే I wouldn't have been here. So biggest supporters are my mom, dad, Anna, బాబాయ్, definitely Pinny. So చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఇట్లా ఈ ఫీల్డ్ లోకి రావాలి మోడలింగ్ అని? అంటే yeah, ఇది మమ్మీ కోరిక ఉండే. నేను చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడు నేను లివ్ చేస్తున్న లైఫ్ అయితే ఇట్స్ ఆల్ ఫర్ మై మామ్. చిన్నప్పటి నుంచి మామ్ ఎలా కొత్త డ్రెస్సెస్ ఏమైనా వస్తే షీ యూస్ టు మేక్ మీ వేర్ లెహెంగాస్ కుట్టించి మరీ పెట్టిస్తుండే వాట్ ఎవర్ రిలీజ్ అవుతుంది కదా. సో అలా అని షీ ఆల్వేస్ కెప్ మీ ఇన్ టు ఫ్యాషన్. షీ యూస్ టు టెల్ మీ దట్ నువ్వు ఐశ్వర్య రాయ్లా అవ్వాలంటే నువ్వు చదవాలి, నీకు క్లాసికల్ డాన్స్ రావాలి, నువ్వు స్పోర్ట్స్ లో ఉండాలి. అలా అని ఇట్స్ మై మామ్ హూస్ మేజర్లీ గివెన్ మై పుష్. చిన్నప్పటి నుంచే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో యా, చిన్నప్పటి ఈవెన్ నుంచి మా మామ్స్ డ్రీమ్. స్టార్టింగ్ పూజ అప్పుడు కూడా వీళ్ళ మదర్ వచ్చారు. ఓకే. వచ్చిన రోజు నాతో మాట్లాడుతూ అన్నారు అనమాట, నేను కొంచెం టెన్షన్ పడుతూ వచ్చానండి, తను ఫస్ట్ టైం చేస్తాను ప్రాజెక్ట్, సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలా ఉంటారు అని చూసుకుందామని వచ్చాను. నాకు ఫస్ట్ డే, But మా మామ్కి ఫస్ట్ డే. నౌ ఐ గాట్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని చూస్తే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను మీకు అప్ చెప్పి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఓకే. నాకు అప్ చెప్పారు అనమాట నాకు ఈ అమ్మాయి. అప్పటికి ఇలా ప్రాజెక్ట్ కి పూజ ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎనీథింగ్. సో నేను మామ్ తో పాటు వెళ్ళాను. సో నాకు మామ్ కి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే. సో యా, సో ఇప్పుడు కూడా చాలా అసలు నమ్మకం ఒక ఇచ్చారు. డైరెక్టర్ ఒక యాక్టర్ అన్నట్టు లేకుండా నిజంగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆ మూవీ వచ్చి అంటే వర్క్ చేస్తున్నంతసేపు చాలా కూల్ గా వెళ్ళిపోతుంది ఇలా ఉంటే. Yes, Definitely గా. అలాగే అంటే అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. మనము కోపడి Work మనకు కావాల్సిన station అవుట్పుట్ కోసం easy. యాక్చువల్ గా టెన్షన్ పడడం అదంతా ఓకే, కానీ నాకేమో జనరల్ గా ఏంటంటే టెన్షన్ అంతా ఇన్నరే ఉంచుకుంటాను, ఓకే. బయటికి మాత్రం ఎవరి మీద చూపించను నేను. ఎందుకంటే ఆర్టిస్టులు వాళ్ళు హర్ట్ అయిపోతారు మనం ఏదైనా తిట్టినా. సో దానివల్ల ఇంకా వర్క్ లేట్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు వర్క్ ఫాస్ట్ గా చేయడం కోసం అరిచేస్తుంటారు, బట్ నేను అది చేయను. నేను చాలా కూల్ గా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా, సో వాళ్ళు ఇంకొంచెం ఇది చేసుకుంటూ అలా వర్క్ చేయించుకుంటాను అనమాట. సో అది వాళ్ళకి బాగా తెలుసు. యా. ఆ పోలీస్ డ్రెస్ వేసుకోగానే ఫస్ట్ బేడీలు తీసుకొచ్చి నాకే వేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది అట్లా అన్నమాట. ఓకే. అన్ని కొన్ని చాలా టచ్వుడ్ అంటే అదొకటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఒకటి ఉంటది కదా. సో లక్కీలీ మైండ్ హ్యాస్ స్టేడ్ హ్యాస్ అ మెమరీ, నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. సో అంటే ఒక ట్రస్ట్ అంటే నేను ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకోగలను టాలీవుడ్ లో, ఐ కెన్ స్టే ఆర్ సర్వైవ్ అని నమ్మకం ఇచ్చారు. నాట్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ ది సేమ్. సో ఓకే. ఏంటి సార్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి ఇప్పుడు సబ్జెక్ట్ రెడీ అవుతుంది, మూవీ ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో దానికి సంబంధించిన డిస్కషన్స్ అవుతున్నాయి, తొందరలో అవన్నీ రివీల్ అవుతాయి. ఓకే. మీరు మేడం, సో మీకు ఏమైనా ప్రాజెక్ట్స్?
వస్తున్నాయి. ఐఎమ్ స్టిల్ టేకింగ్ డిసిషన్స్. నాకు కావాల్సినవి వస్తలే ఇంకా, ఓకే బట్ వస్తున్నాయి. ఓకే Yeah. అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా అంటే అంటే ఇప్పుడు నేను వెయిటింగ్ కొంచెం ఫిల్టర్ చేస్తున్నాను. మోర్ ఆన్ ద లేడీ ఓరియంటెడ్, యా లైక్ ఐ సెడ్ ఫెమినైన్, యా ఎర్లీ 90s. లేకుంటే ఎక్కడైనా మనం టాలెంట్ లైక్ పీపుల్ కి ఇన్స్పైర్ చేసే వేలు ఏదైనా ఉంటే చేయాలని ఉంది. లేకుంటే ఫ్యామిలీ రామ్ కామ్ తో ఫస్ట్ ఎస్. ఓకే ఇవన్నీ రాకుండా ఫ్యామిలీ రామ్ కామ్ వేర్ ఐమ్ సిట్టింగ్ విత్ మై మామ్, డాడ్, అన్న, ఎవ్రీవన్ వాచింగ్ ద మూవీ, దట్ ద బిగ్ ఎస్. ఓకే యా, ఓకే సో స్టిల్ వెయిటింగ్ అన్నమాట. ఎస్, స్టిల్ వెయిటింగ్. ఓకే సార్ ఇప్పుడు ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా రేప్డి గురించి ఏంటంటే అందరూ వాచ్ చేయండి. ఓకే బట్ ఏంటంటే ఇది పిల్లల కోసం మాత్రం కాదు, పెద్దలకు మాత్రమే. ఓన్లీ ఓకే 18+. 18+. సో ఓకే 18+ వాళ్ళ కోసం మాత్రమే కాబట్టి మీరు సింగిల్ వ్యూయింగ్ కి బాగుంటుంది, ఫ్యామిలీ కంటెంట్ కాదు. సో ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సో అందులోనే కొంచెం రొమాన్స్ అవి అన్నీ ఉన్నాయి కాబట్టి సో దీన్ని సింగిల్ వ్యూయింగ్ గా బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇది అవైలబుల్ BCNET-లో ఉంది, వెబ్ కట్లో ఉంది, మూవీ కట్లో కూడా ఉంది. అలాగే హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, వాచో, టాటా ప్లే బింగో, VI మూవీస్, ABC టాకీస్, ఇంకా కొన్ని OTTsలో కూడా అవైలబుల్గా ఉంది. మీకు అందుబాటులో ఉన్న OTTలో చూడండి. ఒకవేళ ఏదో అందుబాటులో లేదు ప్రస్తుతం మీరు చెప్పిన OTTలో అనుకుంటే BCNET యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకే రేప్డి చూడండి. ఓకే సార్ ఇప్పుడు వచ్చే సీక్వెల్ కూడా సేమ్ 18+ ఇలానే ఉంటుందా లేకపోతే? లేదండి, అంటే ఇది సీజన్ 2కి వచ్చేసరికి మోర్ ఓవర్ కంటెంట్ బేస్డ్గా వెళ్దామని అండ్ ఇప్పుడు జరుగుతున్న సంఘటనని చూపించుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాము. ఓకే సో దీంట్లో ఏంటంటే సీజన్ 2ని కొంచెం మూవీ లాగా చేద్దామని, అంటే ఇంకా వెబ్ సిరీస్ లాగా అటెంప్ట్ చేయకుండా ఓకే సో సీజన్ 2 అనే దాన్ని టోటల్ గా మూవీ లాగా చేద్దామని ఒక ప్లాన్ లో ఉన్నాము. సో దాన్ని మూవీగా మార్చి మూవీగానే చేస్తాం. సో ఇప్పుడు ఈ కలకత్తా ఇన్సిడెంట్ అనేది ఇంకొంచెం ఇందులో చూడొచ్చు అంటారా సీక్వెల్ 2లో చూడండి, రియాలిటీలో? ఇప్పుడు దాని మీద కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే మరి సిమిలర్ గా లైన్ అలా ఉంది, దగ్గరలో వెళ్ళింది. సో ఇంకొంచెం రియాలిటీ కూడా మనం చూస్తే దాన్ని కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసి జరుగుతున్న వాస్తవ సంఘటనలు కూడా ఏమైనా మనం లైట్ తీసుకురావచ్చి ఇందులో స్టోరీలో మిక్స్ చేయొచ్చేమో అని అనుకుంటాను. చూద్దాం, అది డిస్కషన్స్ జరుగుతున్నాయి రైట్. ఓకే సో మేడం మీరు చెప్పండి మూవీ గురించి ఫైనల్ గా. See, overall, na experience working with sir and the whole team of Reddy was beautiful. And నాకు in fact చాలా నేర్పించారు యాక్టింగ్ అయినా డైలాగ్స్ అండ్ ఆల్సో బికాస్ నా ఫస్ట్ టైం. సో ఫ్రమ్ సర్ టు ఎవ్రీ వన్ ఇన్ ద సెట్ వేర్ వెరీ పేషెంట్ విత్ మీ. అండ్ నేను చూసాను అండ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్. ది ఓవరాల్ అవుట్పుట్ ఇస్ బ్యూటిఫుల్, బట్ డెఫినెట్లీ 18+. సో ఇఫ్ యూ ఆర్ బిలో 18 ప్లీజ్ ఇట్స్ నాట్ ఫర్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్, శ్రీదేవి మేరెడ్డి అని చెప్పేసి ఆవిడ She's beautiful. మంచి ప్రొడ్యూసర్. అండ్ దానికి నాకు కూడా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. ఓకే అలాగే ఇందులో కో ప్రొడ్యూసర్స్ యశ్వంత్ తోట గారు అండ్ రమణమూర్తి గారు, వైవి రమణమూర్తి గారు. సో అందరూ కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేశారు, వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే Yeah. సో హీరోయిన్ ఇంత క్యూట్ గా ఓన్లీ 18+ అయితే ఎవరు చూడకుండా ఉంటారు సార్? అంటే దాంట్లో అయినా ఆ కాంటెంట్ లో నేను లేను, మీకు నేను అయినా పోలీస్ కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తాను. అన్ఫార్చునేట్లీ నాట్ మీ. ఓకే సెకండ్ పార్ట్ లో బాగా వెయిట్ చేస్తారులేండి. యా మేబీ, బట్ ఫస్ట్ పార్ట్ లో ఐ జస్ట్ బీ పోలీస్ కాస్ట్యూమ్ లో క్యూట్ గా స్ట్రిక్ట్ గా చేతిలో కర్రీ పట్టుకొని టోపీ వేసుకొని. బట్ రియాలిటీలో మాత్రం అస్సలు కాదు, చాలా ఫన్నీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే మీ మూవీ ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ you, madam. థ్యాంక్ యూ సో మచ్.